మనకి అలసిపోయినప్పుడు ఆవలింతలు వస్తుంటాయి. అసలు ఆవలింతలు ఎందుకు వస్తాయి, ఏం మెకానిజం జరుగుతుందో దాని ఆంతర్యం మీకు తెలుసా? మన బ్రెయిన్లో ఉండవలసిన టెంపరేచర్ కంటే ఒక 1/2 డిగ్రీ ఎక్కువైనప్పుడు ఆ వేడిని తగ్గించడానికి మన బ్రెయిన్లో కొన్ని ఇమీడియట్గా చేంజెస్ స్టార్ట్ అవ్వాలి. ఆ టెంపరేచర్ని తగ్గించడానికి లోపలుండే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా బయటికి పంపించి ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవటం కోసం బాగా నోరు తెరిచి బాగా మెడనట్లా విరుచుకొని ఆవలిస్తాం మనం. ఆవలించినప్పుడు మెడట్లా అంటాం కదా ఎవరమైనా సరే. ఈ ఆవలించినప్పుడు 1 కేజీ నుంచి 1.5 కేజీ కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోతుంది, ఎక్కువ ఆక్సిజన్ లోపలికి వెళ్ళి ఆ బ్రెయిన్ వెంటనే కూల్ అవుతుందన్నమాట. ఆ మెడ భాగంలో ఉండే కెరోటిడ్ బాడీస్ స్టిమ్యులేట్ అయ్యి 3 రకాల హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. అవి కేటకాలమిన్స్, రెండవది సెరటోనిన్, మూడవది ఎడినోసిన్. ఈ 3 హార్మోన్స్ విడుదల ఇట్లా మెడ వెనక్కి విరిచినప్పుడు వెంటనే స్టిమ్యులేట్ అయ్యి అవి రిలీజ్ అవుతాయి అన్నమాట.